హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు కోడిగుడ్లు నెత్తళ్ళు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయండి. నెత్తళ్ళు 1 కప్పు తీసుకున్నానండి. నెత్తళ్ళు బుర్ర ఒలిచేసుకొని పెట్టుకోవాలండి. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. నెత్తళ్ళని శుభ్రంగా ఇసుక లేకుండా, ఇసుక ఉంటుంది ఇందులో, జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, ఒక 4 ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. టమాటాలు చిన్నవి ఒక 3 తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కేజీ వంకాయల్ని తీసుకున్నానండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత వాటర్లో నానబెట్టాలండి, అప్పుడు వంకాయ కందిపోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన గుడ్లండి, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ తగినంత ఆయిల్ని మరగనివ్వాలండి. బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని తీసేసుకుందామండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముక్కలు వేసేసుకోవాలండి, వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి, వంకాయ ముక్కలను కలుపుతూ. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు అలా వేగనివ్వాలండి 5 మినిట్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మీరు కావాలంటే ఉల్లిపాయ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలండి కలుపుకుంటూ. గరం మసాలా, కారం, పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, నెత్తళ్ళు వేసేసుకోవాలండి, కడిగి శుభ్రం చేసుకున్నవి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకోవాలండి, ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కొత్తిమీర, కరివేపాకు, ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు తీసుకొని చూసుకుందాం. కర్రీ అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి, ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇందాక మూత పెట్టాం కదండి, తీసి చూద్దాం. కర్రీ అయితే ఉడుకుతుంది, ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఎంతో రుచికరమైన గుడ్లు నెత్తళ్ళు వంకాయ కర్రీ అండి. ఇదైతే రెడీ అయిపోయింది, టెంప్టింగ్ అన్నమాట. గుడ్లు వంకాయ నెత్తళ్ళ కర్రీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.